వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇది భయంకరమైన విషయమే. పాములు దండయాత్ర చేస్తున్నాయి. మామూలు పాములు కాదు, రక్త పింజరలు, కోడె నాగులు, బ్లాక్ కోబ్రా, పైథాన్, ఇలా ఒకటేంటి అన్ని మానవ ఆవాసాలపై దండయాత్ర చేస్తున్నాయి. ఎస్, ఇది పాముల దండయాత్ర సీజన్. నాగు పాము అయితే ఏంటి, రక్త పింజర ఏంటి, ఇండ్లలోకి దూరుతున్నాయి, మనుషుల జీవితాలను గడగడలాడిస్తున్నాయి. ఎస్, పాములు ఇళ్లలోకి దూరుతున్నాయి. బయట ఇంటి ముందు గడప ముందు వదిలేసిన చెప్పుల స్టాండ్లో కూడా పాములు కనిపిస్తున్నాయి. షూస్లో బ్లాక్ కోబ్రాలు బుస కొడుతున్నాయి. ఇంట్లో కూలర్ కింద రక్త పింజర బుసబుసలు. టచ్ చేస్తే ఖేల్ ఖతం. ఇదొకటే కాదు, కట్ల పాములు కూడా వస్తున్నాయి. ఇంట్లలో ఎక్కడో చూసినా ఏ ప్రాంతంలో పాములు ఉంటాయో తెలియదు. చివరకు పిల్లలు ఆడుకునే పగిలిపోయిన ఫుట్బాల్లో కూడా పాము కనిపించింది. ఇలా పాములు, ఫ్రిడ్జ్లో పాములు, గ్యాస్ స్టవ్ పైన పాములు, మంచం కింద పాములు, బెడ్ మీద పాములు, ఎటు చూసినా పాములే. ఎస్, పాములు జనావాసాలపై దండయాత్ర చేస్తున్నాయి. ఇది నిజంగా నిజం. సోషల్ మీడియాలో చూసినా, మెయిన్ మీడియాలో చూసినా పాముల వార్తలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. పాములు ఇండ్లపై దాడి చేస్తున్నాయి. నిస్సందేహంగా పాములు ఇళ్లను ఆక్రమించుకుంటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎండాకాలం భయ్యా, పాములు చల్లదనాన్ని కోరుకుంటాయి. చల్లదనం కోసం ఇండ్లలోకి వస్తుంటాయి. ఆ వచ్చిన పాములు ఆహారం కోసం రావచ్చు, చల్లదనం కోసం రావచ్చు, కానీ ఇంటి నుంచి బయటపడేందుకు మార్గం లేక ఇళ్లలోనే ఎక్కడో చోట చిక్కుకుంటాయి. ఆ పాములే మనకు ఫ్రిడ్జ్ కింద, మంచం మీద, అలమారాలో, కూలర్ కింద, షూస్లో కూడా కనిపిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఎండలు బాగా విపరీతంగా కాస్తున్న టైంలో ఈ పాములు చల్లదనం కోసం ఇండ్లలోకి వస్తున్నాయి, జనాలను హడలగొడుతున్నాయి, కాటు వేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రమాదకరమైన రక్త పింజర కాటేస్తే ఇక ఖేల్ ఖతం. అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మరి ఎండాకాలంలోనే పాములు వస్తాయా అంటే, ఎండాకాలంలో ఎక్కువగా పాములు వస్తాయి. ఆహారం కోసం మాత్రమే కాదు, చల్లదనం కోసం ఖచ్చితంగా ఇండ్లలోకి వచ్చే అవకాశం ఉంది. మరి వర్షాకాలంలో పాములు రావా అంటే, వర్షాకాలంలో అవి సేద తీరిన ప్రాంతంలో నీరు చేరి ఊపిరాడక స్వేచ్ఛ కోసం బయటికి వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా పాములు ఇండ్లలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే చలికాలంలో కూడా వస్తాయి. అప్పుడు వాటికి వెచ్చదనం కావాలి. కానీ ఎండాకాలం మాత్రం మరీ ప్రమాదకరం. అందుకే పాములు సంచరించే ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, ఓపెన్ ఏరియాలోనో కాలనీల వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు పాముల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పాములు మనుషులపై దండయాత్ర చేస్తున్నాయి. పాములు ఇళ్లలోకి రాకుండా డోర్లకు మెష్ పెట్టుకోవడం మంచిది. ఇళ్లలో చెత్తా చెదారం లేకుండా చూసుకోవడం మంచిది. ఎలుకలు లేకుండా చూసుకోవడం మంచిది. వెచ్చదనం కోరుకోవడం కోసమే కాదు, చల్లదనం కోసం కూడా పాములు ఇంట్లోకి వస్తాయి. ఎక్కడో దాక్కుంటాయి, మనల్ని కాటేసే ప్రమాదం చాలా ఉంది. అందుకే ఈ పాముల దండయాత్ర నుంచి ఎండాకాలంలో సురక్షితంగా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.